కళ్యాణి నరేష్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సుడిగాడు ఇటీవలే రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నరేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలబోతుంది. ఈ మూవీ సక్సెస్ కి మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంగీతం అందించిన శ్రీ వసంత్ మీడియాతో మాట్లాడారు. సుడిగాడు మూవీకి సంబంధించిన తన అనుభవాలను అనుభూతులను చెప్పారు. మా ఫ్యామిలీ సాంగ్ డాడీ మమ్మీ ఐఎమ్ కమింగ్. ముందుగా సుడిగాడు సక్సెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు చంద్రశేఖర్ డి రెడ్డి గారికి, వివేక్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారు భీమినేని శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హిట్ అవుతుందని సినిమా స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి మేమందరం కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని అయితే నిజంగా మేము ఊహించలేదు. సో ఊహించిన విజయాన్ని మాకిచ్చిన ప్రేక్షకులందరికీ ముందుగా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమాతో నాకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అవి ఏంటనేది కొంచెం అఫీషియల్ గా బయటకు వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. రజనీకాంత్ గారు కూడా ఈ సినిమాని అడిగి మరీ క్యూబ్ లో ఇంట్లోనే ఆయన చూడటం జరిగింది. చూశాక డైరెక్టర్ గారితో ఫోన్ లో మాట్లాడి చాలా బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే తమిళ సినిమా కంటే ఆ మాతృకు తీసుకున్నా కానీ అంతకంటే బాగా మీరు చేశారు అని చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను నేను మ్యూజిక్ డైరెక్టర్ గా. సో నాకు చాలా బాగా ఉపయోగపడింది. సాంగ్స్ ఈ సినిమా ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు అయితే భయపడ్డా డైరెక్టర్ గారిని చూసి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఆడియోస్ బ్లాక్ బస్టర్స్ అన్ని మూవీస్. సో అలాంటి ఒక డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాను అని నేను అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో చాలా భయపడ్డాను. బట్ అతను చాలా కోఆపరేటివ్ గా సాంగ్స్ అంతా చాలా బాగా చేయించుకున్నారు. అయితే ఈ సినిమాకి సాంగ్స్ ఎంత ఇంపార్టెంటో రీ రికార్డింగ్ దానికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఒక్కటిక్కడిపై 100 సినిమాల్లో క్యాప్షన్ కూడా ఉందిగా సుడిగాడికి. సో అన్ని సినిమాలని గుర్తు చేస్తూ దానికి ఎక్స్టెన్షన్ కొత్తగా నేను ఏదైనా చేయాలి. అప్పుడే ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేసి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ పాత సినిమా ఏదైతే చూపిస్తున్నామో అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా దాని ఎక్స్టెన్షన్ ఏదైనా కొత్తగా చేయాలి, అదే క్వాలిటీతో చేయాలి. అదొక ఆర్ఆర్ నిజంగా ఒక ఛాలెంజింగ్ గా ఉంది. బట్ అది అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. మా ఫ్యామిలీ సాంగ్ డాడీ మమ్మీ ఐఎమ్ కమింగ్.